ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? అందమైన రూపం కన్నా అందమైన ప్రవర్తన గొప్పదని ఒక భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. అనేక సార్లు మనం అందాన్ని ప్రేమిస్తూ ఉంటాం. అందానికి ఆకర్షింపబడతా ఉంటాం. అందంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ఉంటాం. అందంగా ఉన్న వారితోనే సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడుదురని తెలియజేస్తూ ఉంది. మనం కొన్ని యాపిల్స్ని గమనిస్తే అవి పైకి చాలా అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని కట్ చేసి చూస్తే అందులో అనేకమైనవి పాడైపోయి కుళ్ళిపోయి నల్లగా మచ్చలతో ఉంటాయి. పైకి కనపడినది ప్రతీదీ, అందంగా కనిపించిన ప్రతీదీ మంచిదే కాదు. దేవుని వాక్యం అంది చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ రోజున్న అందం రేపు ఉండకపోవచ్చు. ఒక యవనస్తురాలు తన అందమైన ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని కలలు కంటా ఉండేది. ఎటికెలకు ఒక అందమైన వ్యక్తిని ప్రేమించి ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకోబోయే ముందు తల్లిదండ్రులు హెచ్చరించారు, అమ్మ అతని ప్రవర్తన ఏంటో సరిగా నువ్వు గమనించావా, అందాన్ని చూసి నువ్వు ఇష్టపడతా ఉన్నావని హెచ్చరించినప్పుడు ఆమె తల్లిదండ్రుల్ని ఎదిరించి ఆ అందమైన వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. వారికి 3 పిల్లలు పుట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సహోదరికి తెలిసిన విషయం ఏంటంటే, తన అందమైన భర్త తనకు మాత్రమే భర్త కాదు కానీ ఇంకా అనేక మంది స్త్రీలకు భర్తగా ఉన్నాడన్న విషయము ఆ సహోదరికి తెలిసింది. గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంది. మోసపోయాను, ఎవరి మాట వినలేదని చెప్పి చాలా కన్నీరు విడుస్తూ ఉంది. అందాన్ని చూసి అనేక మంది మోసపోతూ ఉంటారు. అందమును బట్టి కొందరు తృణీకరిస్తూ ఉంటారు. కొంతమంది నల్లగా ఉన్నారని తమ భార్యలను తమ భర్తలను దూరం పెడుతూ తృణీకరిస్తూ అసహించుకుంటూ ఉంటారు. వాక్యం చెప్తుంది, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడుదురు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయము మరి పవిత్రంగా పరిశుద్ధంగా, వారి యొక్క ప్రవర్తన మంచిగా ఉంటుంది కనుక మరి ప్రవర్తనను చూడాలి తప్ప మనం అందాన్ని లక్ష్య పెట్టడానికి వీల్లేదు.